హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వర్డ్ అనాలజీలో యంగ్ వన్ రిలేషన్షిప్ మీద 30+ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నా యూట్యూబ్లో వర్డ్ అనాలజీ టైప్స్, యాంటనిమ్స్, సినానిమ్స్ వీడియోస్ పెట్టాను. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ వెళ్ళి చూడండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. వర్డ్ అనాలజీ మీద మన కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా మనల్ని అడుగుతూనే ఉంటారు. ఓకేనా, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనాలజీకి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు వర్డ్ అనాలజీ అంటే ఏంటిదంటే, మనం ఒక పేరు అనేది ఇస్తారు. ఆ పేరు అనేది ఎలా వచ్చిందో దాన్ని బట్టి మనం ఇంకొక పేరుని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, యంగ్ వన్ రిలేషన్షిప్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమల్స్ ఉంటాయి కదా, ఎనిమల్స్ని మనం ఇప్పుడు డాగ్ తీసుకున్నాం, మనం డాగ్ అని అంటాం. డాగ్ పిల్లని అంటే చిన్న కుక్క పిల్లని మనం ఏమంటాం అంటే పప్పి అని అంటాం. అలానే మనకి డిఫరెంట్ దాని గురించి మనం ఈ రోజు వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో క్యాట్ కి ఏమొస్తుంది అంటే కిటన్ వస్తుంది. ఓకేనా, పప్పి ఈజ్ ద యంగ్ వన్ ఆఫ్ ఎ డాగ్, కిటన్ ఈజ్ ద యంగ్ వన్ ఆఫ్ ఎ క్యాట్. అంటే బేబీ ఎనిమల్ రిలేషన్షిప్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ. సో క్యాట్ కి బేబీ ఎనిమల్ వచ్చేసి ఏంటిదంటే కిటన్. క్యాట్ పిల్లని మనం కిటన్ అని అంటాం. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, కౌ క్లాఫ్. క్లాఫ్ అంటే కౌ పిల్లని మనం క్లాఫ్ అని అంటాం, అంటే యంగ్ వన్. అలానే గోట్ పిల్లని మనం ఏమంటాం అంటే కిడ్ అంటాం. కిడ్ ఈజ్ అ బేబీ ఆఫ్ గోట్. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటిదంటే కిడ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, లయన్ కబ్. లయన్ పిల్లని మనం కబ్ అని అంటాం, అంటే యంగ్ వన్ ని. హార్స్ కి ఆన్సర్ ఏమొస్తుందంటే ఫోల్ వస్తుంది. ఫోల్ ఈజ్ అ యంగ్ వన్ ఆఫ్ హార్స్. ఓకేనా, FOAL మన ఆన్సర్. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హెన్ చిక్. చిక్ ఈజ్ అ బేబీ ఆఫ్ ఏ హెన్, అంటే హెన్ బేబీ చిక్. డక్ది యంగ్ వన్ ఏమొస్తుందంటే డక్లింగ్ వస్తుంది. డక్లింగ్ ఈజ్ అ బేబీ ఆఫ్ ఎ డక్. ఓకేనా, ఈ వీడియోలో మొత్తం ఎనిమల్ యంగ్ వన్ రిలేషన్షిప్ అంటే ఏంటిది, ఒక ఎనిమల్ దాని పిల్ల పేరు, ఇవి రెండు రిలేషన్షిప్ అనేది నేను చెప్తాను 30+ క్వశ్చన్స్లలో. ఓకేనా, ఇన్ కేస్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డక్ది పిల్ల వచ్చేసి డక్లింగ్ అని అంటాం మనం. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాగ్ టాడ్పోల్. టాడ్పోల్ ఈజ్ అ యంగ్ స్టేజ్ ఆఫ్ ఎ ఫ్రాగ్, అంటే ఫ్రాగ్ పిల్లని మనం టాడ్పోల్ అని అంటాం. ఓకే, అలానే బటర్ఫ్లై. బటర్ఫ్లైకి ఏమొస్తుందంటే లార్వా వస్తుంది. లార్వా ఈజ్ అ యంగ్ స్టేజ్ ఆఫ్ ఎ బటర్ఫ్లై. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, షీప్ ల్యాంబ్. ఓకేనా, షీప్ పిల్లని, షీప్ బేబీని మనం ల్యాంబ్ అని అంటాం. అలానే డీర్ పిల్లని ఏమంటాం అంటే డీర్ బేబీని ఫాన్ అని అంటాం. ఫాన్ ఈజ్ అ యంగ్ వన్ ఆఫ్ ఎ డీర్. ఓకే, FAWN ఫాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, టైగర్ కబ్. కబ్ ఈజ్ ద బేబీ టైగర్, అంటే ఏంటిది, టైగర్ పిల్లని మనం కబ్ అని అంటాం. ఇక్కడ చూడండి, లయన్ బేబీని కూడా మనం కబ్ అని అంటాం, టైగర్ బేబీని కూడా కబ్ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ కి ఏమొస్తుంది అంటే క్లాఫ్ వస్తుంది. CALF. క్లాఫ్ ఈజ్ అ బేబీ ఎలిఫెంట్. ఓకేనా, ఎలిఫెంట్ బేబీని మనం క్లాఫ్ అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఒకటి చూడండి, కౌ బేబీని కూడా మనం క్లాఫ్ అని అంటాం. కౌ యంగ్ వన్ ని కూడా మనం క్లాఫ్ అని అంటాం. ఓకేనా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకొని సిమిలర్గా ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లయన్ టైగర్. ఇప్పుడు లయన్ టైగర్ కి యంగ్ వన్ ని మనం కబ్ అని అంటాం. కౌ ఎలిఫెంట్ ని యంగ్ వన్ ని మనం క్లాఫ్ అని అంటాం. అలా మీరు సిమిలర్ గా ఏం వస్తున్నాయి అనేవి రాసుకొని ఒక ఆర్డర్ వైజ్ గా మీరు ప్రాక్టీస్ చేస్తే దేనికి ఏమొస్తుంది అనేది మీకు గుర్తుండిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, స్వాన్ ని యంగ్ వన్ ని మనం సైంజినెంట్ అని అంటాం. గోస్ యంగ్ వన్ ని మనం గోస్లింగ్ అని అంటాం. ఓకే, ఆన్సర్ వచ్చేసి గోస్లింగ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, కంగారో. కంగారోకి బేబీ కంగారో వచ్చేసి జాయ్. ఓకేనా, JOEY, దాన్ని మనం బేబీ కంగారో అని మనం జాయ్ అని పిలుస్తాం. హార్స్ వచ్చేసి ఫోల్. ఓకేనా, ఫోర్స్ ఈజ్ అ బేబీ హార్స్. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది ఇక్కడ, జాయ్, JOEY.
వై. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, పిగ్, పిగ్లెట్. పిగ్లెట్ ఈజ్ అ బేబీ పిగ్. అంటే ఏంటంటే పిగ్ బేబీని మనం పిగ్లెట్ అని పిలుస్తాం. సో డాగ్ ని యంగ్ వన్ ఏమొస్తుంది? డాగ్ యంగ్ వన్ కి పప్పి వస్తుంది. ఓకే, అంటే డాగ్ బేబీని పప్పి అని అంటాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ర్యాబిట్, బన్నీ. బన్నీ ఈజ్ ద బేబీ ర్యాబిట్. అంటే ర్యాబిట్ బేబీని మనం బన్నీ అంటాం. ఓకే, సో క్యాట్ కి ఏమొస్తుంది? కిటన్ వస్తుంది. క్యాట్ బేబీ కిటన్. కిటన్ ఈజ్ అ బేబీ క్యాట్. ఓకేనా? సో కొన్ని క్వశ్చన్స్ అనేవి అప్పుడప్పుడు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఓకేనా? మీ ప్రాక్టీసింగ్ కోసం నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? గోట్, కిడ్. కిడ్ ఈజ్ ద బేబీ గోట్. అంటే గోట్ యంగ్ వన్ ని మనం కిడ్ అని అంటాం. ఓకేనా? ఇది అందరికి మాక్సిమం గుర్తుంటది. పిగ్, పిగ్లెట్, గోట్, కిడ్, ఇవి చాలా వరకు గుర్తుండిపోతాయి. నెక్స్ట్ షీప్. షీప్, బేబీ షీప్ ని ఏమంటాం? ల్యాంబ్ అని అంటాం. ఓకే, LAMB. హార్స్, ఫోల్. ఫోల్ ఈజ్ ద యంగ్ వన్ ఆఫ్ హార్స్. అంటే ఏంటిది? హార్స్, బేబీ హార్స్ ని మనం ఫోల్ అని అంటాం. సో జీబ్రా యంగ్ వన్ ని ఏమంటాం అంటే దాన్ని కూడా ఫోల్ అని అంటాం. ఓకే, హార్స్, జీబ్రా, ఇవి రెండిటికి బేబీ వన్ ని మనం ఏమంటాం? ఫోల్ అని అంటాం. ఓకేనా? మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఒక పేపర్ తీసుకొని సిమిలర్ గా ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి వీటిని బట్టి రాసుకోండి, మీకు గుర్తుండిపోతాయి. హార్స్, జీబ్రా, ఈ రెండిటి యంగ్ వన్ ని మనం ఫోల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈగల్, ఈగ్లెట్. ఓకేనా? బేబీ ఈగల్ ని మనం ఈగ్లెట్ అని అంటాం. ఓల్, ఓల్ కి యంగ్ వన్ ఏమొస్తుందంటే, బేబీ ఓల్ ఏమొస్తుందంటే ఓలెట్ వస్తుంది. ఓకేనా? చాలా సింపుల్, గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ పిగ్, ఈగల్, ఓల్, ఇవి మూడు సిమిలర్గా ఉంటాయి. జస్ట్ లాస్ట్ కి లెట్ యాడ్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పిగ్ కి యంగ్ వన్ పిగ్లెట్, ఈగల్ కి ఈగ్లెట్ వస్తుంది, ఓల్ కి ఓలెట్ వస్తుంది. ఓకేనా? పేపర్లో రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వేల్, క్లాఫ్. ఓకేనా? బేబీ వేల్ ని మనం క్లాఫ్ అని అంటాం. డాల్ఫిన్, యంగ్ డాల్ఫిన్ ని కూడా మనం క్లాఫ్ అని అంటాం. ఓకేనా? బేబీ డాల్ఫిన్ ని కూడా ఏమని అంటాం అంటే డాల్ఫిన్ పిల్లని మనం క్లాఫ్ అని అంటాం. కౌ, వేల్, డాల్ఫిన్, ఎలిఫెంట్, ఈ నాలుగిటికి యంగ్ వన్ వచ్చేసి క్లాఫే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బియర్, కబ్. ఓకేనా? బేబీ బియర్ ని మనం కబ్ అని అంటాం. అలానే ఫాక్స్, ఫాక్స్ కూడా బేబీది కబ్బే వస్తుంది. ఓకేనా? బేబీ ఫాక్స్ ని మనం కబ్ అని అంటాం. లయన్, టైగర్, బియర్, ఫాక్స్, ఈ నాలుగిటికి యంగ్ వన్ వచ్చేసి ఏమొస్తుంది? కబ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చికెన్, చీక్. ఓకేనా? చీక్ ఈజ్ అ బేబీ చికెన్. అలానే టర్కీ, టర్కీకి ఏమొస్తుందంటే పాల్ట్ వస్తుంది. పాల్ట్ ఈజ్ అ బేబీ టర్కీ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్యామెల్, క్లాఫ్. ఓకేనా? బేబీ క్యామెల్ ని మనం క్లాఫ్ అని అంటాం. జిరాఫీ కూడా సేమ్ వస్తుంది. బేబీ జిరాఫీని మనం క్లాఫ్ అని అంటాం. ఓకేనా? మన ఆన్సర్ వచ్చేసి క్లాఫ్. నెక్స్ట్ క్వశ్చన్, పికాక్, బేబీ పికాక్ ని మనం పీచిక్ అని అంటాం. స్వాన్ కి బేబీ స్వాన్ వచ్చేసి సైజ్ నెట్ వస్తుంది. ఇది ఆల్రెడీ రిపీట్ అయింది, సైజ్ నెట్. ఓకే, ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, బీ, లార్వా. యంగ్ స్టేజ్ ఆఫ్ బీని మనం లార్వా అని అంటాం. ఫ్రాగ్. ఓకేనా? యంగ్ స్టేజ్ ఆఫ్ ఫ్రాగ్ ని ఏమంటాం? టాడ్ పోల్ అని అంటాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, లయన్, బేబీ లయన్ ని మనం కబ్ అని అంటాం. వూల్ఫ్. ఓకేనా? వూల్ఫ్ యంగ్ వన్, బేబీ వన్, దాన్ని ఏమంటాం అంటే పప్ అంటాం. పప్ ఈజ్ అ బేబీ వుల్ఫ్. బేబీ వుల్ఫ్, పప్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, డాంకీ, ఫాల్. ఓకేనా? బేబీ డాంకీని మనం ఫాల్ అని అంటాం. కౌకి ఏమొస్తుంది? ఆల్రెడీ వచ్చింది. సో మీరు చెప్పండి, కౌకి ఏమొస్తుంది? బేబీ కౌని మనం ఏమంటాం? కాల్ఫ్ అని అంటాం. ఓకేనా? క్లాల్ఫ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్,
ఫిష్, యంగ్ ఫిష్ని మనం ఫ్రై అని అంటాం. ఓకే, మస్కిటోకి ఏమొస్తుందంటే ఆల్రెడీ వచ్చేసి లార్వా వస్తుంది. సేమ్ మస్కిటోకి కూడా యంగ్ స్టేజ్ వచ్చేసి లార్వా. ఓకేనా, బీకి మస్కిటోకి యంగ్ వన్ వచ్చేసి లార్వా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు దీనికి యంగ్ వన్ వచ్చేసి చీక్ వస్తుంది. సో గోస్కి యంగ్ వన్ ఏమొస్తుంది? గోస్లింగ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. చీతా, యంగ్ చీతాని మనం కబ్ అని అంటాం. లియోపర్డ్ది యంగ్ వన్ వచ్చేసి కబ్. ఓకేనా, ఇవి రెండిటికి యంగ్ వన్ వచ్చేసి సేమ్ వస్తుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓల్కి ఏమొస్తుంది యంగ్ వన్? ఆల్రెడీ నేను చెప్పాను, ఓలెట్ వస్తుంది. ఈగల్కి యంగ్ వన్ వచ్చేసి ఈగ్లెట్, ఓలెట్. ఇది చాలా సింపుల్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. గోట్, యంగ్ గోట్ ని మనం బేబీ గోట్ ని కిడ్ అని అంటాం. కంగారో, బేబీ కంగారోని జాయ్ అని అంటాం, జోయ్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. డీర్, ఫాన్, బేబీ డీర్ ని ఫాన్ అని అంటాం. ర్యాబిట్ కి ఏమొస్తుంది? బేబీ ర్యాబిట్ ని ఏమంటాం మనం? బన్నీ అని అంటాం. ఓకే, బన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. డక్, బేబీ డక్ ని మనం ఏమంటాం? డక్లింగ్ ఇస్ ద బేబీ డక్. నెక్స్ట్ స్వాన్, బేబీ స్వాన్ ని మనం ఫ్రాంజినెంట్ అని అంటాం. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? డక్లింగ్ వస్తుంది. నేను కొన్ని రిపీట్ చేశాను. ఓకేనా, నేను ఎందుకు రిపీట్ చేశానంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది అనేసి. ఇన్ కేస్ ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళు ఒక 6-7 క్వశ్చన్ చూసే వరకు మళ్ళీ రిపీట్ అవుతాయి కదా క్వశ్చన్స్. అలా రిపీట్ అయ్యేసరికి మీకు గుర్తుంటుంది అనేసి నేను రిపీట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. టైగర్ కి యంగ్ వన్ వచ్చేసి కబ్ వస్తుంది. కంగారోకి ఏమొస్తుంది? జాయ్ వస్తుంది, జోయ్. ఓకేనా, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియోలో ఎవరికైనా ఏమన్నా అర్థం అవ్వకపోతే నా కామెంట్ సెక్షన్ లో క్వశ్చన్ నెంబర్ వేసి చెప్పండి. ఎక్కడ అర్థం కాలేదో చెప్తే నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. ఓకేనా, ఈ వీడియోలో అంత పెద్ద ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ లేదు. జస్ట్ ఎనిమల్స్ యంగ్ వన్ రిలేషన్షిప్ అంటే ఏంటిది? ఒక ఎనిమల్ ఉంది, అది దాని బేబీని మనం ఏమని పిలుస్తాం అంటే ఆ రెండింటి మధ్యలో ఆ రిలేషన్షిప్ అంటే ఏంటిది, ఆ నేమ్స్ ఏమని పిలుస్తాం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఓకేనా, అంత డెప్త్ గా నేనేం వెళ్ళలేదు, జస్ట్ యంగ్ వన్స్ ని ఏమంటామని మాత్రమే చెప్పాను. ఇన్ కేస్ ఎవరికైనా ఈ వీడియో అర్థం అవ్వకపోతే నా కామెంట్ సెక్షన్ లో అర్థం అవ్వలేదు అని కామెంట్ చేయండి. నేను ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అర్థమైతే అర్థమైంది అని కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.